ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ అంటే సంసిద్ధత సూచి. అంటే ఏ దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా హ్యూమన్ క్యాపిటల్ కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఏ దేశంలో ఎక్కువగా పాజిటివ్గా ఉన్నాయని తీసుకుంటే మనకు మొత్తం 174 దేశాలను సో తీసుకొని ర్యాంకింగ్ రూపొందించారు. దీన్ని ర్యాంకింగ్ ఇచ్చింది ఏంటంటే IMF అన్నమాట. IMF అంటే దాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంట. మనకు వరల్డ్ బ్యాంక్, IMF రెండు కూడా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ప్రస్తుతం అజయ్ బంగా ఉన్నాడు. అండ్ IMF డైరెక్టర్గా క్రిస్టలినా జార్జియోవా అనే వ్యక్తి రీసెంట్గా రీఅపాయింట్ కావడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రాజెక్టులకు రుణాలు ఇస్తే IMF ఆ రుణాలకు వడ్డీ రేట్లను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా బ్రిటన్ వుడ్స్ అనే సమావేశంలో జరిగిన చర్చల ఆధారంగా ఏర్పడ్డాయి కాబట్టి వీటినే బ్రిటన్ వుడ్స్ కవలలు అని కూడా పిలుస్తామన్నమాట. ఓకేనా. ఇక ఈ 174 దేశాలను తీసుకొని రూపొందించిన జాబితాలో ఫస్ట్ ప్లేస్లో మనకు సింగపూర్ ఉంది. ఇది 0.800. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే 0 నుంచి 1 స్కోర్ ఆధారంగా జాబితా రూపొందించారు. 0 నుంచి 1 స్కోర్ ఆధారంగా. ఓకేనా. అంటే ఏ దేశం అయితే 1కి దగ్గరగా ఉంటుందో బెస్ట్ అన్నమాట, 0కు దగ్గరగా ఉందో వరెస్ట్ అన్నమాట. ఓకేనా. సో ఇది ఇష్యూ. సో ఇది 0.800 అంటే 0.999 దాటితే 1 వస్తుంది. అంటే ఇక్కడ ద బెస్ట్. 2 డెన్మార్క్, 3 USA. దీనిలో ఇండియా వచ్చేసి 70 ప్లేస్లో ఉంది 0.49 స్కోర్తో. ఇక 174వ ర్యాంక్లో సౌత్ సూడాన్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి సో లాస్ట్ అన్నమాట, అది లాస్ట్ 4 కంట్రీస్ అవి. మోస్ట్ అఫోర్డబుల్ కంట్రీస్ ఫర్ ఎక్స్పోర్ట్స్. సో అంటే ఎగుమతులకు తక్కువ వ్యయం కలిగిన దేశాల జాబితా కనుక తీసుకుంటే సో ఫస్ట్ వియత్నాం ఉంది, సెకండ్ కొలంబియా, అండ్ థర్డ్ వచ్చి ఇండోనేషియా. సో ఇండియా 6th ప్లేస్లో ఉంది.